హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. ఈనాటి వీడియో విశేషం ఏంటంటే, నిన్న పడిపోయిన మార్కెట్ ఈరోజు ఓ 50% రికవర్ అయింది. సో దీన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి? నాకు మెసేజ్లు కూడా వచ్చినాయి ఒకటి సార్, ఇప్పుడు ఇక రికవరీ అయిపోయినట్లయినా ఈరోజు బాగుంది మార్కెట్ కదా, దాన్ని డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మార్కెట్స్ రికవర్ కదా, ఏదో రికవరీ అంతేగాని రైజ్ కాదు. మార్కెట్స్ రికవర్. రిలీఫ్ టు స్మాల్ అండ్ మిడ్ క్యాప్. ఎందుకు రిలీఫ్ టు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అన్నానంటే, కొన్ని స్టాక్స్, ముఖ్యంగా రైల్వే స్టాక్స్ రికవర్ అయినాయి. మరి 10%, 11% అలా పెరిగినాయి. కొన్ని అయితే 19%, 20% పెరిగినాయి. అంటే 19-20% అంటే అప్పర్ సర్క్యూట్కి వెళ్ళినట్టే. ఇంకా 20% ఇప్పుడు నిఫ్టీ ఫ్యూచర్ స్టాక్స్ అనుకోండి, ఫ్యూచర్స్కి సంబంధించిన స్టాక్స్ అయితే అవి అప్పర్ సర్క్యూట్, లోవర్ సర్క్యూట్లకి వెళ్ళవు. కాకపోతే అదర్ దాన్ దోస్ అయితే అప్పర్ సర్క్యూట్, లోవర్ సర్క్యూట్ ఉంటుంది కదా. 20%కి వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటంటే ఇక అది అప్పర్ సర్క్యూట్కి వచ్చిందని అర్థం. జైన్ ఇరిగేషన్ ఒకటి, క్రతి న్యూట్రియంట్స్ ఒకటి, ఎప్పుడో చిన్నప్పుడు స్టాక్ అది. క్రతి న్యూట్రియంట్స్ ఎప్పుడో MBS 50s ఉండేది, అది 100 దాటిపోయింది ఇప్పుడు. చాలా టైం అయిందనుకోండి. సో మార్కెట్లు ఈరోజు రికవర్ అయినాయి. ఎట్లా రికవర్ అయినాయి అంటే, నిఫ్టీ 22,146 ప్లస్ ఆర్ మైనస్ అనుకోండి, ఏముంది అంటే 146 పాయింట్స్ అప్. అంటే సుమారుగా 0.7% అప్. నిన్నెంతండి? ఎస్టర్డే 1.56% డౌను. అంటే ఈక్వేషన్ ఏంటండి ఇది? దిస్ ఈక్వేషన్ ఈజ్, ఎంతైతే తగ్గిందో అందులో సగం రికవర్ అయింది. ఏ లిటిల్ లెస్ దాన్ హాఫ్, పోనీ హాఫ్ అనుకున్నాం. దీన్ని మనం రిట్రేస్మెంట్ అని కూడా భావించవచ్చు. ట్రెండ్ రిట్రేస్మెంటు ఎట్లా ఉంటుందంటే, మార్కెట్ చూడండి, పడిందనుకోండి, పడింది, మళ్ళీ అక్కడ కొద్దిగా రికవర్ అవుతుంది. ఎంత రికవర్ అయింది ఇంపార్టెంట్. ఇక్కడ 30%, 45%, 55% అలా సుమారుగా పెరుగుతాయి. దీనికి ఫిబొనాచి మ్యాథమెటిక్స్ ఫార్ములా ప్రకారం సుమారుగా చెప్తారు. సో ఇవాళ 45-50% రికవర్ అయింది. సో దిస్ ఈజ్ ఎ ఫాల్, దిస్ ఈజ్ ఎ రికవరీ అండ్ నాట్ ఫుల్ రికవరీ. సో ఫుల్ రికవరీ వస్తే, ఫుల్ రికవరీ అంటే ఏంటి? ఇంత పెరగటం, ఒకసారి ఎక్కువ కూడా వెళ్తుంది. దట్ ఈజ్ కాల్డ్ ఫుల్ రికవరీ. అంటే రికవరీ విత్ వెంజియన్స్, ఫ్యూరీ అది కాదు ఇక్కడ. ఓకే, అంటే ఎట్లా అంటే, స్టిక్స్లో తీసుకున్నట్లయితే, క్యాండిల్ స్టిక్స్లో ఇట్లా తగ్గిందనుకోండి, రెడ్ క్యాండిల్ అంటే తగ్గుతుందని అర్థం. మర్నాడు వచ్చిన వైట్ క్యాండిల్ ఇంత వచ్చిందనుకోండి, దీన్ని ఎన్గల్ఫింగ్ అంటాం. బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్.
అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గింది, అంతకన్నా ఎక్కువ పెరిగింది. అంటే ట్రెండ్ మారిపోతున్నది, ఏదో పడింది కానీ పొరపాటున మళ్ళీ రికవర్ అయిపోతుందని అర్థం. కానీ ఇప్పుడు ఈరోజు జరిగింది ఏం జరిగింది? రివర్స్. ఇంత తగ్గింది కదా, ఇక్కడి నుంచి ఇంత పెరిగింది. ఇంత పెరిగింది. సో దీని ఇంటర్ప్రిటేషన్ ఏంటి? టెక్నికల్గా అంటే లైన్ గ్రాఫ్లోనైతే రిట్రేస్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ అదర్వైజ్ స్మాల్ అండ్ మైనర్ రికవరీ. క్యాండిల్స్లో చూద్దాం. బేబీ క్యాండిల్ కూడా కాదు ఇది. బేబీ క్యాండిల్ అయితే కొంచెం మధ్యలో స్టార్ట్ అవ్వాలి, కిందే స్టార్ట్ అయింది. ఒకసారి చూడండి, ఇది నేను 1 మంత్లో చూపించిన బాగా ఎక్కువగా కనబడుతుంది. 3 మంత్స్లో చూపిస్తానులే. డన్. చూడండి, ఇది రెడ్ క్యాండిల్స్ మార్కెట్ పెరిగిందే కానీ రెడ్ క్యాండిల్స్ డామినేటింగ్గా కనబడుతున్నాయి. తగ్గినప్పుడల్లా కొంచెం ఎక్కువ తగ్గినాయి. సో నిన్న ఇక్కడ తగ్గింది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తగ్గింది. ఇగో ఈ కాస్త రికవర్ అయింది. ఓకే, ఈ కాస్త రికవర్ అయింది. మరి లైన్ గ్రాఫ్లో తీసుకోవాలంటే, ఇఫ్ యూ హ్యావ్ టు క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద చెక్ చేయాలంటే ఇలా చూడాలి. అంటే ఇక్కడి నుంచి ఇంత తగ్గింది, కానీ ఇంత రికవర్ అయింది. తగ్గింది ఎంత? 380 పాయింట్లు. రికవర్ అయింది 150 పాయింట్లు. అంటే ఎంత తగ్గిందో అందులో సుమారుగా లెస్ దాన్ హాఫ్ రికవర్ అయింది. బట్ కంక్లూజన్స్, హౌ టు డ్రా కంక్లూజన్స్? ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే దట్ ఇట్ ఈజ్ ఓన్లీ రిట్రేస్మెంట్. రేపు కూడా పెరిగితే, ఫ్రైడే కూడా మార్కెట్ రికవర్ అయితే పెరిగితే అప్పుడు కవర్ చేసేయచ్చు కదా 2 రోజుల్లో మొత్తం. అందుకని వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. వీ కెనాట్ డ్రా కంక్లూజన్స్ రైట్ నౌ. ఓకే, ఇప్పుడు రికవరీ అయింది, ఇంతే అయింది కాబట్టి ఇది మళ్ళీ పడిపోతుంది, బేరిష్ అనటానికి లేదు. ఇది రికవర్, ఈ రోజుకి ఇంత రికవర్ అయింది, సెటిల్మెంట్ కదా. సో మిగిలింది ఫ్రెష్ సెటిల్మెంట్, ఫ్రెష్ కదా డేటు. ఫ్రైడే ఫ్రెష్ సెటిల్మెంట్ స్టార్ట్మెంటు, వీక్లీ సెటిల్మెంట్ స్టార్ట్ అవుతుంది కదా ఫ్రెష్గా ఫ్రైడే. కాబట్టి రేపు కూడా రికవర్ అవుతుంది, ప్రాబబ్లీ మండే. ఆటోమేటిక్గా ఎంత అయితే లాస్ వచ్చిందో అంతకన్నా ఎక్కువే పైకి వెళ్తుందని చెప్పచ్చు. సో బోత్ ది వర్షన్స్ ఆర్ పాసిబుల్. అందుకని వీ కెనాట్ కంక్లూడ్. ఈరోజు మార్కెట్ని బేస్ చేసుకుని మాత్రం కంక్లూడ్ చేయలేము. రేపటి మార్కెట్ కూడా చూడాలి, అట్లీస్ట్ 2 రోజులు తెలిసిపోతుంది. రేపు ఇంకా పైకి వెళ్ళలేక అక్కడక్కడే ఉంటే కొద్దిగా స్ట్రెంగ్త్ తక్కువ అని అర్థం చేసుకోవాలి. లేదు రేపు కూడా పెరిగితే, లేదా రేపు ఇంతకన్నా బాగా పెరిగితే ఎస్ నార్మల్సీ వచ్చేసింది. అంటే పడింది కానీ తగ్గింది కానీ దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. దాని గురించి ఇబ్బంది పడవలసింది ఏమీ లేదు, ఏమీ కాదు. ఎందుకని కాదు అంటే ఓకే మార్కెట్ తగ్గింది కానీ మళ్ళీ రికవర్ అయిపోయింది, నార్మల్సీ వచ్చేసింది అని. సో రేపటి మార్కెట్ క్రుషియల్ ఇక్కడ. దాన్ని బట్టి మాత్రమే మన మార్కెట్ గురించి మాట్లాడగలం. అయితే ఇన్ ద మీన్ టైం ఈరోజు స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఒక రకమైనటువంటి ఇది వచ్చింది, కళ వచ్చింది. ఎట్లాంటి కళ అంటే చాలా భయంకరంగా తగ్గినవి ఈరోజు పెరిగాయి. అంటే పెరగటం కూడా ఎట్లా అంటే డిసైసివ్గా
కొని పాడేశారేమో, సెలెక్టివ్గా డిసైసివ్గా కొని పాడేశారేమో అని అనిపించేలాగా పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ హుడ్కో తీసుకోండి, అంటే పిఎస్యూస్ ఇన్ పర్టికులర్, అంటే పిఎస్యూస్ ఇన్ పర్టికులర్ పెరుగుతున్నాయంటే దెర్ ఈజ్ సెలెక్టివ్ బయింగ్, అనుమానించాల్సిందే. దెర్ ఈజ్ సమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. పిఎస్యు స్టాక్స్ పడకుండా ప్యానిక్ రాకుండా పడకుండా జాగ్రత్త పడుతున్నారు అని, అంటే గవర్నమెంట్ వాంట్స్ టు సెల్ కదా, గవర్నమెంట్ వీటిల్లో స్టేక్స్ అమ్ముకుంటున్నది కదా, అందుకని జాగ్రత్త పడుతున్నారేమో పడకుండా, అట్లా అనుమానించవచ్చు కదా. కాబట్టి పిఎస్సి స్టాక్స్ అన్ని పడకుండా మెయింటైన్ చేయటం అంటే అర్థం ఏంటంటే దెర్ ఈజ్ సమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు రైల్వే స్టాక్స్ ఆర్వీఎన్ఎల్ దగ్గర నుంచి ఆర్ఎఫ్సి అని ఐఆర్ఎఫ్సి దగ్గర నుంచి అన్నీ పెరిగాయి. తర్వాత అదర్ దాన్ రైల్వే తీసుకున్నట్లయితే హుడ్కో వగైరా, హుడ్కో బాగా పెరిగింది. ఇట్లా హుడ్కో లాంటివి మొత్తం కోల్ ఇండియా ఇవన్నీ కూడా చాలా స్టాక్స్ పెరిగాయి పిఎస్యూస్. అంటే పిఎస్యూ స్టాక్స్ పెరగటంలో అర్థం ఏంటంటే మార్కెట్ని అంతగా పడనివ్వరు. హెవీ సెల్లింగ్ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నాట్ విత్ స్టాండింగ్. మిడ్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగే ఉంటుంది, అది అది వీలు పడదు. కానీ ఈలోగా పిఎస్యు స్టాక్స్ పడకుండా జాగ్రత్త పడుతున్నారు. అంతేకాదు నిఫ్టీ కూడా అంతగా పడకుండా జాగ్రత్తగా పడుతున్నారు అని అర్థం చేసుకోవాలి. అంటే నేను నెగిటివ్గా పెసిమిస్టిక్గా మాట్లాడటం లేదు. ఎవరో ఒక అబ్బాయి అడిగాడు, అంటే రికవరీ వచ్చిందండి, బాగా రికవరీ వచ్చింది, ఇంకా ఓకేనా, ఇక రికవరీ వచ్చేస్తుందని నమ్మొచ్చా అని. ఎట్లా చెప్పేది? యూ కాంట్ సే. వన్ స్వాలో డజంట్ మేక్ సమ్మర్. ఇది రికవరీ వచ్చినట్టు కాదు, ఈ రోజుకి రికవరీ వచ్చింది, అది కూడా చిన్న పుల్ బ్యాక్ లాంటిది. రేపు కూడా చూడాలి, రేపు కూడా రికవర్ అయ్యి అక్కడి నుంచి కొంచెం కొంచెం ఇంచప్ అయితే ఎస్. ఇప్పటివరకు అలాగే జరిగింది. భయంకరంగా ఒకరోజు పడేస్తున్నారు, తర్వాత మెల్లిమెల్లిగా అందుకుంటున్నది, మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నది. ఇలా ప్రతిసారి జరుగుతుందా? ఈసారి కూడా జరుగుతుందా? దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఐ డోంట్ ట్రీట్ దిస్ యాజ్ ఏ రికవరీ. అంటే వన్స్ అండ్ ఫర్ ఆల్ అట్లా చెప్పాలంటే ఒక రకమైన ఫైనల్ రికవరీ అని నేను మాత్రం అనుకోను. డన్. ఎందుకని అట్లా అండి, ఎందుకని అనుకోరండి అంటే అంతే. వీ హ్యావ్ టు సీ, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బాగుందండి. అయితే ఆన్ ది అదర్ సైడ్ నిఫ్టీకి చూడండి, నిఫ్టీకి నిఫ్టీ ఒక ఛానల్లో వెళుతున్నది. ఇట్స్ మూవింగ్ ఇన్ ఏ ఛానల్. అది గుడ్ న్యూస్. ఆ ఛానల్లో మూవ్ అవుతున్నది. ఇట్ ఈజ్ ఆన్ ది లోవర్ సైడ్. ఆ ఛానల్లో కూడా లోవర్ సైడ్లో ఉంది. అంటే ఈ ఛానల్ అప్పర్ హైస్, లోవర్ హయ్యర్ హైస్, హయ్యర్ లోసు, అంటే దీని ప్రకారం వెళ్ళినట్లయితే అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్, దెర్ ఈజ్ సంథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్. దెర్ ఈజ్ సంథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్. సో మార్కెట్లో ఇప్పుడు రికవరీ ఉంది అని అర్థం చేసుకోండి. ఇవాళ ఉంది రికవరీ, అంతవరకే. అంతేగాని ఇది రికవరీ కంటిన్యూ అవుతుంది అవ్వదు అనేది కాదు. అయితే ఈ ఛానల్ ఫార్మేషను లో ఉంది ఈ నిఫ్టీ. అంటే అంత వీక్ కాదు, పడిపోతుందని గట్టిగా చెప్పలేము అని కూడా చెప్పచ్చు. అది ఎట్లా అంటే చూడండి, నేను చూపిస్తాను. నిఫ్టీ ఈజ్ ఇన్ ఛానల్ ఫార్మేషన్. వాలటాలిటీ ఇండెక్స్ ఈరోజు తగ్గింది. ఇది శుభసూచకమే. వాలటాలిటీ ఇండెక్స్ తగ్గటం, నిన్న పెరిగింది కదా, కానీ ఇవాళ తగ్గింది. ఇది ఒక్కసారి చూడండి. ఈ ఛానల్ ఫార్మేషను ఒక ఫేజు టాప్కి వెళ్ళింది కదా, టాప్కి వెళ్ళిన తర్వాత
రైట్. ఇది లోవర్ సైడ్ తీసుకున్నట్లయితే ఇది. సో ఇట్ ఈస్ ఎ ఛానల్, యూ గాట్ ఇట్. సో ఛానల్ అండ్ అప్ సైడ్, ఈ ఛానల్ ఫార్మేషను అప్ సైడ్ కొద్దిగా డివేట్ అయిందనుకోండి, నిన్న కొద్దిగా ఛానల్ నుంచి కొద్దిగా దిగొచ్చినట్టు వచ్చి మళ్ళీ రికవర్ అయింది. సో రేపు రికవర్ అయితే మళ్ళీ ఇట్ విల్ ఎంటర్ ది ఛానల్, ఈ ఛానల్కి లోపలికి ఎంటర్ అవుతుంది అని. అట్లా ఎంటర్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే ఈ హై కంటే ఇంకా నెక్స్ట్ హయ్యర్ లెవెల్ అంటే 22,800 900 లేదా 23,000 రేంజ్కి వెళ్ళాలి. ఎందుకంటే అప్పర్ సైడ్ ఛానల్ అంతే కదా, ఆల్రెడీ ఈ ఛానల్లో 500కి వచ్చింది, నెక్స్ట్ 800కి ఏమో వస్తుంది, అట్లా అనమాట. ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి. సో ఈ ఛానల్ మూమెంట్ రావటం వల్ల ఏంటంటే స్లో అండ్ స్టడీగా మార్కెట్ పికప్ అవుతుందని. ఇది రేపు కన్ఫర్మేషన్ అవుతుంది. ఇది ఇక్కడి నుంచి దిగింది అనుకోండి అంటే ఇట్ ఈజ్ అవుట్ సైడ్ ది ఛానల్, ఈ ఛానల్ నుంచి బయటకు వచ్చేసింది అంటే మైనస్ సైడ్. ఈ ఛానల్లోకి ఎంటర్ అయితే రేపు డిసైసివ్గా ఎంటర్ అయితే రేపు కానీ ఎల్లుండి కానీ, ఆ తర్వాత ఏంటంటే ఓకే సేఫే అని అనుకోవచ్చు. అంటే సేఫ్ అంటే మనం అన్ని షేర్లు మనకు అంతా సేఫ్ అని కాదు. సేఫ్ అంటే ఏంటంటే నిఫ్టీ 50 వరకు ఇండెక్స్ వరకు సేఫ్ అని అర్థం. వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ దట్ వీఆర్ సేఫ్ యాజ్ ఫర్ యాజ్ ఇండెక్స్ ఈజ్ కన్సర్న్డ్. వాట్ అబౌట్ స్మాల్ క్యాప్స్ అంటే సెలెక్టివ్గా అండి, కొన్నిట్లో ఎక్కువగా ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నది, కొన్నిట్లో తక్కువ వస్తున్నది, తర్వాత కొన్నిట్లో రికవరీ వస్తున్నది. ఇదంతా కాంప్లెక్స్ ఫినామినా. మనకున్న పోర్ట్ఫోలియో తీసుకుని, మన హోల్డింగ్స్ తీసుకుని దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవాలి. సో ఇది సంగతి. మరి ఇప్పుడు వాళ్ళ రికవరీ వచ్చింది కదండి, ఇంకా కొనుక్కోవచ్చా మార్కెట్లో అంటే నేనైతే నేను సజెస్ట్ చేయను. దట్స్ ఇట్. ఎందుకని అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ నో డౌట్ మీకు పిఎస్యూస్ తీసుకున్నట్లయితే రికవరీ వచ్చింది, గట్టిగా రికవరీ వచ్చింది. మీకు అది కూడా చూపిస్తాను, కొన్ని ఎట్లా వచ్చినాయో చూడండి. లెట్ us see. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. మీకు 10% 20% అట్లా కూడా పెరిగినాయి. మార్కెట్కి వెళ్దాం. రైట్. సెన్సెక్స్, నిఫ్టీ బ్యాంక్ ఉన్నాయి కదా, ఐడిఎఫ్సి, ప్రైస్, చేంజ్, వ్యాలిడిటీ, స్టాక్ యాక్షన్, 52 వీక్ హై. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను చూడండి. మార్కెట్లో హిందుస్థాన్ కాపర్ 11.2% పెరిగింది. యు ఆర్ ఏబుల్ టు సీ హియర్ హిందుస్థాన్ కాపర్. ఇది పిఎస్యుఏ కదండి. తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ 6%, 6.24%. తర్వాత బయోకాన్ వదిలేయండి 5%. వోడాఫోన్ ఐడియా 5. బిర్లా సాఫ్ట్ కొంచెం గట్టిగానే ఉతికేశారు, అది మళ్ళీ రికవర్ అయింది. దానిలో బయింగ్ ఉంది. పెద్ద పార్టీలు అమ్ముతున్నారు, కానీ కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు, కొద్దిగా గట్టిగానే స్ట్రాంగ్గానే ఉన్నారు. ఓన్లీ బయర్స్ చూడండి, ఓన్లీ సెల్లర్స్ ఉంటాయి కదా, ఓన్లీ బయర్స్లో చూడండి.
పెర్ల్ పాలిమర్స్ 20% పెరిగిందండి. 20% పెరిగిందంటే ఓన్లీ బయర్సే కదా, అప్పర్ సర్క్యూట్కి వచ్చినట్టే అనుకోవాలి. ఎక్స్కామ్ టెలి సిస్టమ్ 20%. తర్వాత జైన్ ఇరిగేషను. ఈ జైన్ ఇరిగేషను మరి మనం చాలాసార్లు ఎక్కువ దీని గురించి మాట్లాడుకునేవాళ్ళం ఒకప్పుడు. ఓకే, తర్వాత తెరమరుగున పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఒక్క రోజులో 20%, అంటే అప్పర్ సర్క్యూట్కి వచ్చింది. దెర్ ఈజ్ ఎ హెవీ బయింగ్ హియర్. తర్వాత ఇంకోటి ఏంటంటే కృతి న్యూట్రియంట్స్ మైక్రో క్యాప్, చాలా చిన్నది ఇది, చాలా సంవత్సరాలు అయింది దీన్ని తలుచుకుని. ఎందుకంటే కృతి న్యూట్రియంట్స్ 50-55 ఆ ప్రాంతాల్లో ఆ రోజుల్లో ఎంబీఎస్ గ్రూప్లో డిస్కస్ చేసాం. అప్పుడు 100, 50, 55 అలా ఉండేది. తర్వాత 25, 30, 35 కూడా వచ్చినట్టుంది. మరి ఇప్పుడు అప్పర్ సర్క్యూట్కి వచ్చేసింది. చాలా చిన్న కంపెనీ కదా, మైక్రో క్యాప్ ఇది, మినీ క్యాప్, అంటే స్మాల్ క్యాప్ కూడా కాదు, మైక్రో క్యాప్. జైన్ ఇరిగేషను, కృతి న్యూట్రియంట్స్ ఇవన్నీ చూడండి, ఓన్లీ బయర్స్ పర్సంటేజ్ వైజ్ కూడా బాగా పెరిగింది. మరి ఎస్జేవిఎన్ ఒకటి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి, హెచ్సిఎల్ టెక్ ఒకటి, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఒకటి, వీటిల్లో వాల్యూమ్స్ బాగా ఉండటం కనపడుతుంది. జీటీఎల్ ఇన్ఫ్రా ఒకటి. తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే ఎఫ్ఐఐస్ నిన్న ఈరోజు కూడా వచ్చిందా, ఇది చూడండి. ఎఫ్ఐఐస్ 1334కి 1354కి 56కి ఈరోజు అమ్మారు. నిన్నైతే 4595కి అమ్మారు. అంటే ఎఫ్ఐఐస్ కాన్స్టెంట్గా సెల్లింగ్లో ఉన్నారన్నమాట. 1354 ఒకటి, 4595 ఒకటి. అంటే లాస్ట్ 2 డేస్లో ఎఫ్ఐఐస్ అమ్మారు. నిన్నైతే ఎక్కువ అమ్మారు. అయితే ఈరోజు పెద్దగా కొనలేదు, కానీ ఇది డిఐఐస్ నిన్న మాత్రం గట్టిగా కొన్నారు. వాళ్ళు 4595 కోట్లు అమ్మితే డిఐఐస్ 9093 కోట్లు, అంటే మోర్ దాన్ డబుల్ కొన్నారు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ పడిపోయింది. మరి వాళ్ళు ఏం కొన్నారు, వీళ్ళు ఏం అమ్మారో తెలియదు, కానీ ఏమండి, వాళ్ళు ఏం కొన్నారు, వీళ్ళు ఏం అమ్మారో తెలియదు, కానీ నిన్న ఎఫ్ఐఐస్ అమ్మిన దానికి డబల్ మన వాళ్ళు కొన్నారు. ఈరోజు కూడా ఎఫ్ఐఐస్ అమ్మారు. మన వాళ్ళు పెద్దగా కొనలేదు, కానీ పర్లేదు, మేక్స్ నో డిఫరెన్స్. అంటే అదర్ దాన్ ఎఫ్ఐఐస్, డిఐఎస్ బహుశా రిటైల్ ఇన్వెస్టర్స్ ఫటాఫట్ కొని ఉంటారు. ఈ టైంలో కొనేది వాళ్ళే, భయపడకుండా. ఫార్చ్యూన్ ఫేవర్స్ ది బ్రేవ్ అంటారు కదా, ఒక్కోసారి భయపడకుండా కొంటారు, వాళ్ళకి కొనుక్కున్నట్టుగా కలిసి వస్తుంది కూడా, ఒక్కోసారి రాదు. బట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ దే ఆర్ అఫ్రైడ్, దే డోంట్ గో ఫర్. ఈ టైంలో కొనరు. కానీ వీళ్ళు కొనకపోయినా మార్కెట్లు పెరిగిపోవచ్చు, అట్లా జరుగుతుంది. అండ్ ది స్మాల్ ఇన్వెస్టర్ హ్యాస్ ది లాస్ట్ లాఫ్ దెన్, అట్లా ఉంటుంది. సో ఇదండి మార్కెట్. రేపు చూడాల్సిందే. రేపు కూడా రికవర్ అయితే, ఫుల్ రికవరీ వస్తే, అంటే ఒక రోజులో ఎంతైతే తగ్గిందో, అంటే బుధవారం నాడు ఎంత తగ్గిందో అంత శుక్రవారానికి రికవర్ అయితే వీఆర్ ఓకే అని అనుకోవాలి. అయితే విత్ ఏ క్లోజ్ వాచ్ ఆన్ స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్, అది కూడా అవసరం. సో ఆల్ ద బెస్ట్. లెట్ us చెక్ టుమారో, అది ఇంపార్టెంట్. రేపటి మార్కెట్ చెక్ చేయాలి. ఓకే, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్.